కరీంనగర్ నగరంలో 2023 డిసెంబర్ 3 లోపే రోడ్లు అయినాయి, రైళ్ళు అయినాయి, పైప్ లైన్లు అయినాయి. దాని తర్వాత ఒక్క వర్క్ కూడా కాలేదని నిరూపిస్తే కాంగ్రెస్ క్యాండిడేట్ పెట్టుకోదా? ఒక్క క్యాండిడేట్ కూడా పెట్టదు కదా. అది రా చర్చకు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులకు బీజేపీ నాయకులకు ఇద్దరికి చెప్తున్నాం, మీరు ఏం చేయలే. ఇదే మేయరు మాజీ మేయర్ తుడిలో ఉన్నప్పుడు ₹1 వేరే ఛాలెంజ్ చేసిండు. ఇదే బండి సంజయ్ గారి మీద, కేంద్ర మంత్రి మీద. ఇలా మొత్తం సంజయ్ సాగరంతో అయిందండి. మాట్లాడేటప్పుడు కొంచెమన్నా జ్ఞానంతో మాట్లాడాలి. ఆ పార్టీలో వచ్చినా ఉడుమలో వచ్చినావు నువ్వు. ఉడుమలో వచ్చి అక్కడ మధ్య కార్యకర్తలకు వచ్చే టికెట్లను రాకుండా చెప్తున్నావు. వాళ్ళే వాపోతున్నారు ఫోన్లు చేసి. ఈ ఎలక్షన్లు వచ్చినాయి, అంతా కొత్త నాటకాలు స్టార్ట్ అయినాయి. కరీంనగర్ పుర ప్రముఖులకు అందరికీ తెలుసు, ఈ 66 డివిజన్లు ఉన్న ప్రజలందరికీ తెలుసు. ప్రతి డివిజన్లో వందలాది వేలాది మంది ఇంటలెక్చువల్స్ కానీ, ఉద్యోగులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, విద్యార్థులు కానీ, యువకులు కానీ, పెద్దలు కానీ ఒక్కసారి ఆలోచించండి. మీరు 2 సంవత్సరాల కింద అభివృద్ధి ఆగిపోయిందంటే మళ్ళా అభివృద్ధి జరగాలంటే గంగ్ల కమలాకర్ నాయకత్వం ఇక్కడ బీఆర్ఎస్ మూడోసారి ఈ కరీంనగర్ నగరపాలక సంస్థ జెండా ఎగరేస్తేనే మళ్ళా పనులు మళ్ళీ ఊపందుకుంటాయి తప్ప అప్పటిదాకా ₹1 తెచ్చే పాపన బోరువి. ఎందుకంటే కరెక్ట్ సంవత్సరం కింద పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు తెచ్చారు, కేంద్ర మంత్రి గారు 24/7 ఇనాగ్రేషన్ వాటర్ తెచ్చారు. అది చేసింది మేము. తెచ్చి ఊరం తిప్తా అన్నారు. ఏడాదైంది, ఏది అది కూడా బంద్ అయింది. హౌసింగ్ బోర్డు అక్కడ మొత్తం పట్టణాభివృద్ధి మంత్రి గారితో చెప్పించారు. డబ్బు 3 నెలల తీస్తా, 100 కోట్లు తెస్తా. ఎందుకు 100 కోట్లు? ఎటువాయ 100 కోట్లు? మొదలు 100 కోట్లు తెచ్చి డబ్బు తీసినక్కడ పోటీ చేయాలి బీజేపీ. అప్పటిదాకా తప్పు చేసినాం, కరీంనగర్ నగర ప్రజలకు క్షమాపణ చెప్పి మేము పోటీ నుంచి తప్పుకుంటున్నామని స్వచ్ఛంగా చెప్పాలి. మీరు ఆ 100 కోట్లు తెచ్చినాకనే పోటీ చేయండి. డైలీ వాటర్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇంటింటికి నల్ల పెట్టినాకనే, నల్ల లేకపోతే ఓటు అడగమని ధైర్యంగా చెప్పి ఓట్లలో పోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా కూడా చెప్తాను, కరీంనగర్ నగరంలో ఇంటింటికి ₹1 నల్లు ఇచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఒక్కటి చెప్పండి. 2 సంవత్సరాలు ఉంటుంది. మీరు కేంద్ర మంత్రిగా సంవత్సరంన్నర అయింది, మీరు ఏం చేసిందో చెప్పండి. ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. కాంగ్రెస్ కరీంనగర్కి ఏం చేసిందో చెప్పండి. 2 సంవత్సరాలైనా మా ప్రభుత్వం మీద, మా నాయకుల మీద పొద్దుగా లేచి మాట్లాడరు తప్ప ప్రజలు మమ్మల్ని గెలిపించిన ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలి అనే సొయ్యి లేదు. దాన్ని ఎక్స్పెక్టివ్ అబద్ధం చెప్పుకుంటూ పోతే నిజమవుతుందని పొద్దుగా లేకపోతే అబద్ధాలు ఆడు. ఎందుకంటే అలా ప్రభుత్వం వచ్చిందే అబద్ధాలతో కాబట్టి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇవాళ ఇక్కడ రోడ్లు వేసింది, డైలీ వాటర్ ఇచ్చింది, నల్లలు పెట్టింది. ఇలా పార్కులు కానీ, జంక్షన్లు కానీ, స్మార్ట్ సిటీ కూడా కొట్లాడి తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కరీంనగర్ వినోద్ కుమార్ గారు, గంగ్ల కమలాకర్ గారు. ఎవరి పాత్ర అలా లేదు. ఎక్కడికైనా చర్చలకు మేము రెడీ. స్మార్ట్ సిటీ కరీంనగర్కు శాంక్షన్ చేపించిందే వినోద్ కుమార్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, స్థానిక శాసనసభ్యులు గంగ్ల కమలాకర్ గారు. వచ్చిన బిడ్డగా కరీంనగర్ కాన్స్టిట్యూన్సీకి ఏం చేసినో చెప్పవలసిన అవసరం ఉంది. చెప్పినాకనే నీ బీజేపీ అభ్యర్థులను వార్డులలో తోలాలి. ఇక కాంగ్రెస్ ముస్లిం కూడా చూస్తుంది. ఒక కండువలు కప్పుకుంటే ఒక ఆయన చెప్పేసిండు, ఆ కండువ బట్టి కండువలే అవి కప్పి మాటిస్తే వాళ్ళకు టికెట్ తప్పే రావాలి. ఒక కాపత్తి కుమ్ములాట. వాటి కరీంనగర్ ప్రజలు బీజేపీలైనా కుమ్ములాటలు ఏం చేయరు, కాంగ్రెస్ అయినా కుమ్ములాటలు ఏం చేయరు. అభివృద్ధిపై దాష్ ఉండదు వాళ్ళకు. అభివృద్ధిపై దాష్ ఉన్నది
ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకే, బీఆర్ఎస్ నాయకులకే గంగుల కమలాకర్ గారి రోజు వారి తపన్నే కరీంనగర్ అభివృద్ధి, మరి వేరే దాచ లేదు. మేము పోతున్నాం ఇలా ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎజెండానే 10 ఏళ్ళ అభివృద్ధి చేసినాం, మళ్ళీ అభివృద్ధి దిశగానే ఎజెండాతోనే మేము మున్సిపల్లో ప్రజల దగ్గరికి ఓట్ల పోతాం. మీరు ఏమని పోతారో ఒక్కసారి ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ, ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు ఇలా కాన్ఫరెన్స్ ఇన్ఛార్జి రాజేంద్రరావు గారికి, సుడా చైర్మన్ గారికి, మేము బీఆర్ఎస్ పక్షాన మీకు తెలియజేస్తున్నాం, మీరు మాట్లాడే అన్ని అబద్ధాలు, ఒక్కటి కూడా నిజం లేదు. ఇలా బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రి గారికి, ఆ మాజీ మేయర్ గారికి మీరు ఏం కొత్త చేస్తారో, ఏడాది ఏం చేయలే, ఏం చేస్తారో చెప్పుది మొదలు. కానీ ఇంకా అన్ని కార్పొరేషన్కి ఇచ్చినట్టు ఇక్కడైతే మేమే తెచ్చినాం. కరీంనగర్ కార్పొరేషన్కి ఇచ్చిన అమృత్ స్కీమ్ అన్ని కార్పొరేషన్లకు దేశవాతి ఇచ్చిన అమృతాన్ని. మొన్న 50 కోట్ల లోన్ అనేది అన్నిటికి ఇచ్చిన లోన్ కట్టేదే మేము తెచ్చినామంటారు. స్మార్ట్ సిటీలో 1000 కోట్లు కట్టింది, 500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, 500 కోట్లు కేంద్ర ప్రభుత్వం, 100 సిటీలకు ఇచ్చారు. కరీంనగర్ ఒక్కదానికి వేయలే, మేము ఇచ్చిన ఉంటుంది. అది ఈ రాష్ట్రం నుంచి ప్రజలు, దేశ ప్రజలు, తెలంగాణ ప్రజలు దేశంలో భాగస్వామ్యం. మా హక్కది, తెలంగాణ ప్రజల కరీంనగర్ హక్కు. దేశం నుంచి వచ్చే నిధులు మీరు ఎంపీ ఉన్నా లేకున్నా, కాంగ్రెస్ ఎంపీలు ఉన్న కాడ కూడా వస్తున్నాయి ఆ నిధులు. టీఆర్ఎస్ ఎంపీ ఉన్న కాడని అక్కడే అవి. అవి ప్రజలు గమనించాలి. అవి ఆన్ గోయింగ్ స్కీమ్స్. ఏ మున్సిపాలిటీలైనా, ఏ కార్పొరేషన్లు అయినా ఇలా 15th ఫైనాన్స్ ఉంది, వీళ్ళు గుర్తించింది. ఎప్పుడో ఉంది కదా, ఒకడో ఫైనాన్స్ ఉంది, 15th ఫైనాన్స్ దాటొచ్చింది. ఏదో 5 ఏళ్ళ స్కీమ్. ఉపాధి హామీ ఎప్పుడో పుట్టింది, ఇప్పటిదాకా కంటిన్యూ అవుతుంది. ఉపాధి హామీలు ఇచ్చిన పైసలు కూడా మేమే తెచ్చుకోవాలి. నువ్వు లేకుండా వస్తుంది. కాబట్టి ప్రజలు విఘ్నులు చాలా గొప్పగా ఆలోచించి గొప్పగా ఉద్యమం చేసిన ఉద్యమగడ్డ కరీంనగర్. ఎంతోమంది ఉద్యమకారులను తయారు చేసిన గడ్డ కరీంనగర్. కరీంనగర్ ప్రజలు చైతన్యవంతులు. కాబట్టి మీరు తీసుకునే నిర్ణయం కరీంనగర్ అభివృద్ధి వైపు, బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి ఎజెండానే ముందుకు పోతుంది. కాబట్టి బీఆర్ఎస్ వైపు ఉండే విధంగా మీరు అందరూ